సోదరులారా, ఈ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మనం ఏర్పాటు చేస్తున్నటువంటి వాక్య భాగం మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే 17వ వచనం, ఒకడు జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని. యేసు ప్రభు యొద్దకు తన కుమారుని తీసుకుని వచ్చాడు ఈ తండ్రి. యేసు ప్రభు దగ్గర తీసుకుని రాకముందు చాలామంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇక్కడే చెప్తా ఉన్నాడు, నీ దగ్గరికి తీసుకుని రాకముందు నేను మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వాళ్ళు బాగు చేయలేకపోయారు, వారి వలన కాలేదు అని అంటాడు. నా కుమారుడిని నీ ఎదుగు తీసుకొచ్చేదానికంటే ముందు నీ శిష్యుల ఎదుగు తీసుకెళ్ళాను, కానీ వారి వల్ల కాలేదు, వారు చేయలేకపోయారు, నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే బాగుపడతాము, యేసు ప్రభు దగ్గరికి పోతే స్వస్థపడతాము, యేసు ప్రభు దగ్గరికి వెళితే రక్షించబడతాము, నిత్య జీవంలోనికి వెళతాము అనేటువంటి నిశ్చయత ఫస్ట్ మనకి పెద్దవాడలో ఉండాలి. ఆ తర్వాత బిడ్డలను నడిపించడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళలోనే అనగా ఇంటి యజమానికి సరైనటువంటి అవగాహన యేసు ప్రభు మీద లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను నడిపించడం కష్టం. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఈ తన కుమారునికి మూగ దయ్యం పట్టింది అని చెప్పి రాయబడింది. మూగ దయ్యం. ఇక్కడ దయ్యం అనేటువంటి మాటకు అర్థము అపవిత్రాత్మ, అపవాదికి సంబంధించినటువంటి శిష్య గణం, సాతానీయమైనటువంటి ఆత్మ, దురాత్మ. దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు పవిత్రాత్మ, అపవాది అపవిత్రాత్మ. ఈ పవిత్రాత్మకు అనగా పరిశుద్ధాత్మకు అపవిత్రాత్మకు ఎప్పుడూ కూడాను పోరాటమే, ఎప్పుడూ కూడాను పోరాటమే. ఈ లోకంలో మన జీవితం కూడాను పోరాటమే. పోరాడే పరిస్థితి లేకుండా విశ్వాసి యొక్క జీవితం ఉండదు. ప్రతి విశ్వాసికి కూడాను పోరాటం లేకుండా విశ్వాస జీవితమే లేదు. అందుకే పౌలు ఏమంటాడంటే 2 తిమోతి 4:7 తన యొక్క జీవిత చరమాంకములో, తను జీవిత చివరి దినములలో, ఇక కొన్ని దినాలకు చంపబడతాడు పౌలు. ఆయన చెప్పినటువంటి మాట ఏమంటే, మంచి పోరాటము పోరాడితని అని అంటాడు. మంచి పోరాటము పోరాడితని అంటే పోరాటం ఎవరితోటి పోరాటం? తన యొక్క విశ్వాస జీవితం అంతా కూడాను పోరాడాడంట. తన మరణము వరకు కూడాను పోరాడుతూనే ఉన్నాడంట. ఆ పోరాటం కూడా మంచిగా పోరాడాడట. మంచి పోరాటం అంటే మంచి పోరాటము చెడ్డ పోరాటం అని కాదు. అక్కడ మంచి పోరాటం అంటే ఒక పద్ధతిలో చేసినటువంటి పోరాటం, బలమైనటువంటి పోరాటం, ఉన్నతమైనటువంటి పోరాటం, మంచి పోరాటం. అయితే ఎవరితోటి పోరాటం? మనుషులతోట ఆయన పోరాటం, సంఘముతోట ఆయన పోరాటం కాదు. మరి ఎవరితోటి ఆయన అంతగా పోరాడి మంచి పోరాటంలో పోరాడాడు అని అంటున్నాడు? అంటే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ లోకముతోటి పోరాటం, రెండవది శరీరముతోటి పోరాటం, మూడవది సాతానుతోటి పోరాటం. ఇది పోరాటాలు. దేవుడు
దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించుటలో ఉన్నటువంటి కారణాలలో ఒకటి ప్రధానమైనటువంటిది ఆయన చిత్తం ఏమంటే పోరాడటానికి. ఈ లోకంలో దేవుడు ఎందుకు పంపించాడంటే హాయిగా ఉండి మంచిగా సంపాదించి పిల్లల్ని కని 2-3 తరాలకు వారికి కూడా సంపాదించి రోజుకు 20 గంటలు కష్టపడి కూడబెట్టి చనిపోవడానికి కాదు. మరి దేనికి అంటే పోరాడడానికి. దేవుడు మిమ్మల్ని నేను జగత్తుకు పునాది వేయబడక ముందే మీరు నాకు తెలుసు అని అన్నాడు. మిమ్మల్ని నేను ఎరుగుదు. మరి అప్పటి నుండి మనము ఆయన ఎరుకైనటువంటి వారమే. ఆయన పంపిస్తే ఈ లోకంలోనికి వచ్చాము. దేనికి వచ్చాము? ఎందుకు పంపించాడు? ఎందుకు అంటే పోరాడటానికే. ఎవరితోటి? నీకు ఒక శరీరం ఇచ్చాడు, పోరాడు. నీకు ఒక శత్రువు ఉన్నాడు, పోరాడాలి. సాతానుడు. ఈ లోకము దాని యొక్క నటన ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతయు తండ్రి వలన పుట్టినటువంటివి కావు, అవి ఈ లోక సంబంధకు సాతాను నుండి పుట్టినటువంటివే అని లేఖనం తెలియజేస్తా ఉంది. ఈ లోకంలో కొన్ని ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. వాటితోటి పోరాడాలి, పోరాడి గెలవాలి. ఇది ఒక యుద్ధరంగం. ఇది ఒక యుద్ధరంగం. జీవితం యొక్క యుద్ధరంగం ఇది. ఈ యుద్ధరంగంలో శరీరం ఎప్పుడు కూడా మనకు అగెనిస్ట్గా చేస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా మనకు అగెనిస్టే. మన నాలుక మనకి అగెనిస్ట్, మన కన్ను మనకి అగెనిస్ట్. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను మనకు విరుద్ధంగా, ఆత్మకు విరుద్ధంగా అపేక్షిస్తూ ఉంటుందని లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అన్నీ కూడాను విరుద్ధంగా మనకు అపేక్షిస్తూ ఉంటాయి, అనగా కోరుకుంటూ ఉంటాయి, ఆత్మకు విరుద్ధంగా. కాబట్టి వాటితోటి పోరాటం చేయాలి. సాతానుడు ఎప్పుడు కూడాను కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతి దినము దినానికి కొత్త కీడు ఒకటి రూపొందించి మన కోసం సిద్ధపరిచి ఉచ్చులు, వలలు, బోనులు వేసి పెట్టుంటాడు. పోరాడాలి. ఈ లోకంతోటి పోరాడాలి, సాతానుతోటి పోరాడాలి, శరీరంతోటి పోరాడాలి. మనము యుద్ధరంగంలో ఉన్నాము. అది ఎప్పటికీ మర్చిపోకూడదు. యుద్ధరంగంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకోగలమేమో, కానీ కొంచెంసేపు ఆయాసము, అలుపు తీర్చుకోవటానికి ఆగుతామేమో, కానీ యుద్ధరంగంలో సుఖపడాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదు. యుద్ధరంగంలో అన్నీ కూడాను ఇంట్లో జరిగినట్టు జరగాలి నాకు అని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఏదుంటే అది తినాలి, ఏదుంటే అది తాగాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. కాబట్టి యుద్ధానికి వచ్చినటువంటి సైనికుల వలె ఉన్నాము ఈ లోకంలో మనం. ప్రసంగి భక్తుడు అంటాడు, ఈ యుద్ధము ఇది, ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఈ యుద్ధం ఇది, ఈ జీవితము యుద్ధరంగం. అయితే మనము పోరాటానికి ఏముంది మన దగ్గర? ఇప్పుడు పోరాటానికి ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక ఆయుధమో ఒక ఉండాలి, వెపన్. యుద్ధరంగంలో పోరాటానికి వెపన్ లేకుండా పోరాడడం కష్టం కదా. దేవుడిచ్చాడు. యుద్ధరంగంలో పోరాడటానికి మనకు దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు అనగా ఆయుధం ఒకటి, అందులో రకరకాలుగా ఉంటాయి. ఏంటిది ఆ ఆయుధం అంటే? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 ఉంది. దాని పేరు సర్వాంగ కవచము. సర్వాంగ కవచము దాని పేరు. ఈ సర్వాంగ కవచము లేకుండా ఉంటే ఈ యుద్ధరంగంలో ఓడిపోవడం తథ్యం. కాబట్టి ఈ సర్వాంగ కవచం అంటే ఏంటిది అనేటువంటిది అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11-10 నుంచి చూస్తే మీరు కనుక్కోవచ్చు. కాబట్టి దేవుడు మనలను ఊరికే యుద్ధానికి ఒట్టి చేతులతో పంపలేదు. మీరు యుద్ధాయుధం తీసుకొని ధరించుకొని వెళ్ళండి. అయితే ఎవరితోటి మన పోరాటము? అక్కడే రాయబడి ఉంది, మన పోరాటము మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనుషులతో కాదు మన పోరాటం. మరి ఎవరితోటి?
సాతానుతోటి, దురాత్మల సమూహముతోటి అని అంటాడు. కాబట్టి శరీరంతో, లోకంతో మన యొక్క పోరాటం. అయితే సాతానుడు ఈ లోకంలో మనలను ఓడించడానికి, మనలను గాయపరచడానికి ఆడు మనలను పట్టుకుంటాడు. ఎట్లా పట్టుకుంటాడు అంటే ఆత్మను నిర్వీర్యము చేయటానికి, ఆత్మకు మలినము అంటించడానికి శరీరాన్ని పట్టుకుంటాడు. శరీరాన్ని వాడు పట్టేటువంటి వాడు. శరీరం ద్వారా ఆత్మకు భంగం కలిగించాలి, శరీరం ద్వారా ఆత్మను పాడు చేయాలి, ఆత్మను నాశనములకు నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో వాడు శరీరాన్ని పట్టుకుంటాడు. ఆ క్రమంలో పట్టబడినటువంటి వాడే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుమారుడు, ఆ తండ్రి తీసుకుని వచ్చినటువంటి ఆ కుమారుడు. శరీరాన్ని, అందులో ఉన్నటువంటి అవయవాలను సాతానుడు పట్టుకుంటాడు. ఉదాహరణకు 1 కొరింథీ 4:4 రాయబడి ఉంది. ఉదాహరణకు 1 కొరింథీ 4:4 ఏం రాయబడి ఉందంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసెను. అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందంట. గుడ్డితనము కలగజేయబట్టి వారు అవిశ్వాసులైనారు. గుడ్డితనము కలుగజేయబట్టి వారు అవిశ్వాసులైనారు. ఒకవేళ కళ్ళు బాగా కనబడుతూ ఉంటే వారు విశ్వాసులుగా ఉండేవారే. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా సాతానుడు, అనగా అపవాది, అనగా దెయ్యం ఏం చేస్తూ ఉన్నాడు? మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తూ ఉన్నాడు, అనగా అంధత్వం. వాడు పట్టినటువంటి వారిని అంధత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. వారి కళ్ళు కనబడకుండా చేస్తున్నాడు, మనోనేత్రాలు కనబడకుండా చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని దేనినైతే చూడాలి అని ఇష్టపడుతున్నాడో, మీ కన్ను దేనినైతే చూడాలి అని దేవుడు చెప్తున్నాడో దానిని చూడనీయకుండా మన కళ్ళు మూసేస్తూ ఉన్నాడు, లేదా మన కళ్ళకు గుడితనము కలగజేస్తూ ఉన్నాడు, చూడనీయకుండా చేస్తూ ఉన్నాడు. అది సాతానుడు చేసేటువంటి పని. దేన్నైతే, ఏ పనినైతే చెయ్యాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడో దానిని చేయనీయకుండా చేతులకి వాడు ఆటంకము కలిగిస్తాడు. చేతులు పని చేయకుండా చేస్తాడు. ఎక్కడికైతే వెళ్ళాలో, దేవుడు ఎక్కడికి మనల్ని వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళనీయకుండా మన కాళ్లకు ఆటంకం కలగజేస్తాడు. దేన్నైతే వినాలి అని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడో దానిని విననీయకుండా మన చెవులకు ఆటంకం కలగజేస్తాడు. ఏదైతే మాట్లాడాలో అని దేవుడు మనల్ని ఆశపడుతున్నాడో ఆ మాటలు పలుకకుండా మన నాలుకకు ఆటంకం కలగజేస్తాడు. ఇది సాతానుడు చేసేటువంటి పని. మన శరీరమును పట్టి ఆత్మకు భంగం కలిగించేటువంటి వాడు. ఈ క్రమంలోనే ఇక్కడ మూగదయ్యం అనగానే దయ్యాలు మోగై ఉంటాయా? దయ్యాలు చెవిటి ఉంటాయా? ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఏమంటాడు? మోగవైన చెవిటి దెయ్యమా అని అంటాడు 28వ వచనంలో. మోగవైన చెవిటి దెయ్యమా? దయ్యాలు మోగయి చెవిటి దయ్యాలు, మోగ దయ్యాలు ఉంటాయా? దయ్యాలు ఏం మోగయి చెవిటి ఏమి ఉండవు. అయితే దయ్యం పట్టినప్పుడు ఒకడు మూగవాడుగా మారుతాడు, దయ్యం పట్టినప్పుడు ఒకడు చెవిటివాడుగా మారుతాడు. దయ్యాలు మోగయి కాదు. ఆ పిల్లాడు అనగా ఆ తండ్రి తీసుకొచ్చినటువంటి ఆ కుమారుడు యాక్చువల్గా చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవి అన్నీ కూడా మంచిగా పనిచేస్తూనే ఉన్నాయి, మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆ దయ్యం పట్టినప్పుడు మాత్రం వానికి నోరు పనిచేయదు, మాట్లాడలేడు, చెవులు పనిచేయవు, వినపడదు. అందుచేత ప్రభు మూగవైన చెవిటి దెయ్యమా అని అంటున్నాడు. దయ్యము చేసేటువంటి పని అదే. పుట్టుకతోటి మాటలు రానటువంటి వాళ్ళను మనము చాలామందిని చూసాం. డఫ్ అండ్ డమ్. వారు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటిది? వారు మూగతనంతో ఉండడానికి గల కారణం ఏంటిది? వారికి పుట్టుకతోటే చెవుడు ఉంటుంది. చెవుడు వలన వారు మూగవారుగా ఉంటారు.
బిడ్డ ఎట్లా మాట్లాడతాడు? చిన్నప్పటి నుండి మనం చెప్పినటువంటి మాటలు, మనం మాట్లాడేటువంటి మాటలు విని 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 గ్రహించి తిరిగి మాట్లాడడానికి ప్రయత్నం చేసి మాట్లాడడంలో సక్సెస్ అయ్యి మాటలు నేర్చుకుంటాడు. వినడం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మొదటి అంశమైనటువంటి వినికిడి జ్ఞానమే అసలు లేకపోతే పుట్టుకతోటి ఇక వినడం లేదు, తిరిగి మాట్లాడడం లేదు. అందుకని పుట్టుకతోటి ఒకడు మూగవాడుగా ఉంటాడు. ఎందుకంటే వాడు ముందుగా చెవులు పనిచేయనటువంటి వాడు కాబట్టి ఒకడు మూగవాడుగా మారుతాడు. కాబట్టి డఫ్ అండ్ డమ్ రెండు కూడాను కలిసే ఉంటాయి. చెవులు మూసేయటంతో నోరు కూడా పని చేయకుండా పోయే ఒక్క పనితోటి రెండు కూడాను పనికి రాకుండాను చెయ్యగలడు సాతానుడు. వాడు పట్టినప్పుడు ఆ విధంగా ఏదైతే ఉచ్చరించాలని దేవుడు ఆశపడుతున్నాడో, ఏదైతే వినాలని దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడో వాటిని వినయకుండా, వాటిని ఉచ్చరించనివ్వకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఈ బిడ్డ విషయంలో జరుగుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ రెండు అవలక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మూగుతనం, చెవిడితనం. ఈ రెండు కూడాను దయ్యం కలిగించినటువంటి కార్యాలు. ఆ కుమారుని జీవితం, ఆ తండ్రి తీసుకొచ్చినటువంటి కుమారుని జీవితాలు. మొదటిగా చెవుడు. ఎందుకనగా చెవుడు తోటే మూగతనం వస్తుందని మనము అనుకున్నాం. కాబట్టి చెవుడు గురించి మనము ఆలోచన చేద్దాం. చెవి జ్ఞానేంద్రియం. చెవి ద్వారా మనము వింటాం, తెలుసుకుంటాం. విశ్వాస యొక్క రక్షణ జీవితంలో వినడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. వినడం అనేటువంటిది, చూడడం అనేటువంటిది తర్వాత. మొదట చూడడం కాదు, మొదట వినడం. అందుకే వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. వినడం ద్వారా ఆత్మీయ జీవితంలో బలం వస్తుంది. ఆలయానికి ఆరాధనకి ఎందుకు వస్తాం? వాక్యం వినటానికి, దేవుని స్తుతించడానికి. ఈ వినటం ద్వారా ఏమవుతుంది అంటే విశ్వాసం బలపడుతుంది. ఈ వినటం ద్వారా దినదినానికి ఆత్మీయంగా బలపడతాం, రక్షణ జీవితం ముందుకు కొనసాగిస్తాం. అందుకే యేసు ప్రభు తోమతోటి ఒక మాట చెప్తాడు. తోమా విషయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తాడు. చూడక నమ్మినటువంటి వారు. ఇప్పుడు చూచి నమ్మడం అనేటువంటిది అది సాధారణమైనటువంటి విషయం. అయితే చూడకుండా ఎట్లా నమ్ముతాం అంటే విని నమ్మడం అన్నమాట. విని నమ్మడం, చూడకుండా నమ్మడం. ఇప్పుడు రాహాబు ఉంది. రాహాబు ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. మీరు ఐగుప్తు నుండి కానానుకు వస్తూ ఉన్నప్పుడు మీ ప్రయాణంలో యెహోవా మీ మధ్యన చేసినటువంటి కార్యంలో మేము వినినప్పుడు మా గుండె నీరైపోయాను. రాహాబు అనేటువంటి ఆవిడ ఒక చెడ్డ స్త్రీ అని అనుకుందాం, మంచిది కాదు. కానీ ఈ మంచిది కానటువంటి ఈ చెడ్డ మనిషికి దేవుని కార్యాలకు సంబంధించినటువంటి మాటలు, సమాచారం విన్నప్పుడు ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఒక చెడ్డ వ్యక్తికి సైతం దేవుని మాటలు విన్నప్పుడు విశ్వాసం కలిగితే ఇక మంచి వ్యక్తికి దేవుని మాటల్లో అంత శక్తి ఉంది. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వినుట అనేటువంటిది క్రీస్తుని గురించినటువంటి మాట ద్వారా కలుగును అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? క్రీస్తుని గురించి విన్నప్పుడు కలుగుతుంది. అందుకే వినడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ వినడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. విని విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొనగలం. విని మన రక్షణ జీవితాన్ని బలపరుచుకొనగలం. చూసి కానే కాదు. ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. చూసి నమ్మడం అనేటువంటిది పెద్ద విషయం కానే కాదు. ప్రభు అంటున్నాడు చూసి నమ్మడం కాదు. ఏం చూస్తావు? చూడకుండా ఎట్లా నమ్మాలి? వినాలి.
అందుకే చెవి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రీస్టులు ఆ దినాల్లో యాజకులు తమ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మగపిల్లలకి ఆ బలి ఇచ్చినటువంటి బలి పశువు రక్తంలో తీసి కుడి చెవి మీద స్ప్రింకిల్ చేస్తారు, కుడి చెవిని తాకిస్తారు. ఎందుకు? చెవి అనేటువంటిది శాంక్టిఫైడ్ చేయబడినటువంటి అవయవం. రక్షణ జీవితంలో నువ్వు ఏమి వింటున్నావో అనేటువంటి దాని మీద జీవితం, రక్షణ జీవితం, ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు ఏమి వినుచూ ఉన్నారో జాగ్రత్తగా చూచుకునుడి. యేసుప్రభు చెప్పినటువంటి మాట, మీరు ఏమి వింటూ ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంటే వినేటువంటి ప్రతి అంశము హృదయంలోనికి వెళ్ళి ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే వినేటువంటిది ఏం వినాలో, ఏం వింటున్నావో మీరు జాగ్రత్తగా చూసుకోమంటాడు. చెవి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. దేవుడు అంటాడు కీర్తనల గ్రంథం 40వ కీర్తన 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. మరి ఏమి కోరుతున్నాడంట ప్రభువు? దేవుడు ఏం కోరుతున్నాడు? దేవా, నీవు బలులనైనను నైవేద్యములనైనను కోరడం లేదు. మరి ఏమి కోరుతున్నావంటే చాలా పెక్యులియర్ మాట అంటాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. 40వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నుండి నీవు బలులను కోరడం లేదు, అర్పణలను కోరడం లేదు. మరి నా యొద్ద నుండి నువ్వేం కోరుతున్నావు? ఏం కోరుతున్నావు అంటే నాకు నీవు చెవులను నిర్మించావు. అంటే ఈ చెవుల ద్వారా ఏం చేయాలా? వినాలి. ఈ చెవుల ద్వారా వినాలి. మొదటి సమూయేలు గ్రంథం 15:22లో అంటాడు సమూయేలు ప్రవక్త. మొదటి సమూయేలు గ్రంథం 15:22, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట దేవుడికి ఇష్టం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట దేవునికి శ్రేష్టము. అందుకే అంటాడు, నువ్వు బలులను కోరడం లేదు, నైవేద్యములు కోరడం లేదు, కానీ నాకు చెవులు ఇచ్చావు. ఆ చెవుల ద్వారా నువ్వు చెప్పేటువంటి ప్రతి మాటను నేను వినాలి. విన్నప్పుడు నీవు అత్యధికంగా సంతోషించేటువంటి వాడు. అది చెవులు లేవు అనుకోండి, చెవులు లేవు, సాతానుడు వచ్చి చెవులు మూసేశాడు, అప్పుడు ఏం వింటాం? చెవిటివాడు ఏం వింటాడు? అంటే ఫిజికల్గా డఫ్ అండ్ డౌన్ వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడేది, అది దేవుని సృష్టి. ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ వ్యక్తికి చెవులు లేవా? చెవులు ఉన్నాయి. ఈ తీసుకొచ్చినటువంటి ఈ పిల్లాడికి, ఈ తండ్రి తీసుకొచ్చినటువంటి తన కుమారుడికి చెవులు ఉన్నాయి. చెవులు లేవని కాదు, చెవులు ఉన్నాయి. అయితే ఆ చెవులు పని చేయటం లేదు. అది అక్కడ ఆ చెవులు పని చేయటం లేదు. మనకు కూడా చెవులు ఉన్నాయి, మనం కూడా వింటూ ఉన్నాం, కానీ విన్నటువంటి దానిని ఆచరణలో పెట్టడం లేదు. అటువంటి అప్పుడు ఆ చెవిటి వానికి మనకి తేడా ఉండదు. ఆత్మీయంగా మనము కూడా చెవిటి వారమే, చెవిటి దెయ్యం పట్టినటువంటి వారమే. ఒకడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వినకుండా, హృదయంలోనికి తీసుకోకుండా, ఇక్కడ నుంచి విని ఇక్కడ నుంచి వదిలేస్తూ ఉంటాడో అట్టివాడు అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, చెవిటి దెయ్యం పట్టినటువంటి వాడు. చెవులు కలిగినటువంటి వారిని సహితం సాతానుడు లేదా అపవాది పని చేయకుండా చేయటం వాని యొక్క లక్ష్యం, వాని యొక్క తంత్రం. అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ వినబడుతుంది, కానీ దానిని ఆచరణలలో పెట్టకుండా చేయటం అపవాది యొక్క తంత్రం. ఇప్పుడు దేవుడు చెవులు కలుగజేసింది వినటానికి అని అనుకుందాం. అయితే వినడం వినకపోవటం అనేటువంటి విషయము ఎదుటివారిపైన మన మనసులో ఎటువంటి అభిప్రాయము లేదా ఎటువంటి భావన ఉన్నది అనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది.
అర్థమవుతుంది? ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక వ్యక్తి చెబుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక అంశం గురించి చెబుతూ ఉన్నప్పుడు, లేదా వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు ఎక్కడ నుండి వస్తుంది ఆ సోర్స్ అనేటువంటిది, ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటిది, ఆ మాట్లాడేటువంటి వాని పైన నీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నది అనే దాన్ని బట్టి నువ్వు వినాలా లేదా వినకుండా వదిలేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? క్లియర్ అయింది కదా? ఆ ఎదుటి వ్యక్తి అనగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఆ సోర్స్ వాని పైన లేదా వానికి నీకు ఉన్నటువంటి సంబంధం, కనెక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎటువంటి అభిప్రాయం ఉంది, ఎటువంటి సహవాసం ఉన్నది, ఎటువంటి సంబంధం ఉన్నది అనే దాన్ని బట్టి ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు లేదా ఎదుటివారు చెప్తూ ఉన్నప్పుడు మనం వినాలా వద్దా అనేటువంటిది డిసైడ్ చేసుకుంటాం. ఇది సైకలాజికల్గా ప్రతి వ్యక్తి చేసేటువంటి పని. అందుకే కొన్ని తక్కువ ప్రయారిటీ ఇస్తాం, కొన్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకు అంటే ఆ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు లేదా ఆ సంబంధించినటువంటి ఆ సోర్సు మనకెంతో ముఖ్యం అనమాట. అందుకే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట మీద చెవుంచుతాం. అంటే తక్కువ ఇంపార్టెంట్, తక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలను ఈ చెవితో విని ఆ చెవిని వదిలిపెట్టేస్తాం. అంతే కదా? ఇప్పుడు మాకు ఒక 5-6 మంది టీచర్స్ ఉండేవారు చిన్నప్పుడు. కానీ నాకు తెలుగు మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? తెలుగు మాస్టరు చాలా పాఠాలు మంచిగా చెప్తాడని నా నమ్మకం, నా యొక్క ఉద్దేశం, నా అభిప్రాయం. కాబట్టి తెలుగు పీరియడ్లో నేను చాలా అలర్ట్గా ఉండేవాడిని, ప్రతిదీ వినేవాడిని. తక్కిన పీరియడ్స్లో నాకంత వినాలనేటువంటి ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఆ తెలుగు మాస్టర్ పైన నాకు ఉన్నటువంటి అభిప్రాయం అటువంటిది. ఆయన బాగా చెప్తాడు, మంచిగా చెప్తాడు. వేరే వానికి ఇంకొక సబ్జెక్ట్ ఇంగ్లీష్ మాస్టర్ అంటే ఇష్టం, ఇంగ్లీష్ బాగా చెప్తాడు కాబట్టి వాడు ఇంగ్లీష్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇంగ్లీష్ మాస్టర్ వచ్చినప్పుడు ఆయన పైన ఉన్నటువంటి వానికి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆయన చెప్పే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపెడతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనకు దేవుని పైన, దేవుని వాక్యం పైన ఏం అభిప్రాయం కలిగి ఉన్నాం? దేవుని వాక్యం పైన లేకుంటే దేవుని పైన మనకున్నటువంటి ఆ తీర్మానం, ఆ కాన్సెప్ట్ ఏంటి? ఎటువంటి కనెక్షన్ దేవునితోటి మనము కలిగి ఉన్నాం? మన స్నేహితులు మాట్లాడినప్పుడు, మన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మన బెస్ట్ ఫ్రెండ్ పైన మనకు మంచి అభిప్రాయమే ఉంటుంది కదా. మంచి అభిప్రాయం ఉండబట్టే మనకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వస్తే అటెండ్ చేయకుండా ఉంటామా? బెస్ట్ ఫ్రెండ్ ఏదో మాట్లాడుతుంటే వినకుండా ఉంటామా? అంటే ఏంటిది? లైక్ మైండెడ్ పీపుల్ అన్నమాట. లైక్ మైండెడ్ పీపుల్. నా ఫ్రెండ్కి నాకు ఒకే విధమైనటువంటి టేస్ట్లు ఉంటాయి. నా ఫ్రెండ్కి నాకు ఒకే విధమైనటువంటి ఆశయాలు ఉంటాయి. అందుకనే మా ఫ్రెండ్ ఏమి చెప్పినా కూడా నేను వినడానికి ఆసక్తి చూపిస్తాను, నేనేమి చెప్పినా కూడా అతడు ఆసక్తి చూపిస్తాడు. దేవుని పైన, యేసుక్రీస్తు పైన నీకు ఎటువంటి అభిప్రాయం, ఎటువంటి సహవాసం, ఎటువంటి సంబంధం ఉన్నది అనేదాన్ని బట్టి ప్రభు ఏం మాట్లాడుతున్నా కానీ వినాలా వద్దా అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. వాక్యం ఏం చెప్తున్నది అనేటువంటిది వినాలా వద్దా అనేటువంటిది డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. దేవునికి నీకు ఎటువంటి సంబంధం ఉంది? నిజంగా ఆయన నీ నిజ స్నేహితుడుగా ఉన్నాడా? ఆయన నీకు తండ్రిగా ఉన్నాడా? ఆయనకు నీకు ఉన్నటువంటి కనెక్షన్ ఎటువంటిది? ఆయనకు నీకు ఉన్నటువంటి సహవాసం ఎంత బలంగా ఉంది? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇగ్నోర్ చేస్తున్నామా? వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఈ చెవున విని ఆ చెవిన వదిలిపెడుతూ ఉన్నామా? అందుకే అంటాడు నమ్మకం. యేసు ప్రభు నమ్మండి, విశ్వసించండి ఎందుకంటాడు తెలుసా? నమ్మకము ఉన్న దగ్గర నుంచి ఏం చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. మన స్నేహితుడు ఒక వెంచర్ పెట్టాడు అనుకోండి, ఆ వెంచర్కి వెళ్ళి మనమేమి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చెయ్యం మన బెస్ట్ ఫ్రెండ్ అయితే. ఎందుకు? ఆ స్నేహితుడి పైన మనకు ఉన్నటువంటి నమ్మకం. వెళ్ళేసి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వెరీ గుడ్, నువ్వు పెట్టావు కదా, ఇంకా మెచ్చు. ఎందుకు? ఆ స్నేహితుడి పైన మనకున్నటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్న దగ్గర మాట వినటం ఉంటుంది. దేవుని పైన మనకు కానీ విశ్వాసం ఉంటే, దేవుని పైన మనకున్నటువంటి నమ్మకం,
ఆయన మాటను వినేటట్టు చేస్తాడు. దేవుడు ఏం మాట్లాడినా కూడా ఏం మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా విందాము అనేటువంటి ఆశ కలిగి ఉంటాం. అసలు ఆయనతో మనకు సంబంధమే లేకుండా ఉంటే, ఆయన ఏదో ఒక అపరిచితుడిలాగా, ఏదో ఒక దారిని పోయేటువంటి వ్యక్తిలాగా ఉంటే ఆయన మాట, ఆయన వాక్యము ఎట్లా వినడానికి మనకి ఆసక్తి కలుగుతుంది? రెండు టేస్టులు కలిస్తేనే కదా స్నేహితులు అయ్యేది. నమ్మకం ఉంటేనే కదా స్నేహితులు అయ్యేది. ఒకరి మీద ఒకరికి అభిమానము, గౌరవం, ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఉంటేనే స్నేహితులు అవుతారు. అప్పుడు మాత్రమే ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు వింటారు, వీరు మాట్లాడినప్పుడు వారు వింటారు, విశ్వసిస్తారు. అసలు విశ్వాసమే లేదు, నమ్మకమే లేదు, అసలు స్నేహమే లేదు. ఒక స్ట్రేంజర్గా మనం కానీ దేవుడిని చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటలను కూడా మనము ఈ చెవున విని ఆ చెవున వదిలేస్తాం. అపవాది చేసే తంత్రం ఎందుకు తెలుసా? దేవుని పైన మనకు గల అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉందనుకోండి, దేవుని పైన మనకు గల గురి, దేవుని పైన మనకు గల నమ్మకం, విశ్వాసం చెడగొట్టడం ఫస్ట్ అది చేస్తాడు. దేవుని పైన నీకు ఎటువంటి సంబంధం, ఎటువంటి సావాసం, ఎటువంటి నమ్మకం ఉన్నా కానీ దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఫస్ట్. సాతాను చాలా తెలివాడు. అందుకే సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కామని లేఖనం తెలియజేస్తూ ఉంది. తెలుసుకోవాలి. వాడి స్ట్రాటజీస్ తెలుసుకుంటే బైబిల్లో మనము మన యొక్క విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకొని నిలబడడానికి అవకాశం ఉంది. దేవుని పైన, ఆయన మాట పైన మనము ఉంచేటువంటి విశ్వాసాన్ని మొదటిగా దాన్ని పాడు చేస్తాడు, చెడగొడతాడు. దేవుడు నీకు ఎప్పటికీ మంచి స్నేహితుడు కాలేడు. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు. వాడు చెప్పేటువంటి మాట, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు నాతో స్నేహం చేయి. దేవుడు నీకు ఎప్పటికీ మంచి స్నేహితుడు కాలేడు. దేవుడు నీకు ఈ పని చేసి పెట్టడు, లేదా పెట్టలేడు. నేను చేసి పెడతా నీకు ఆ పని, నేను చేయగలను ఆ పని. దేవుని మాటలు నీవు వింటే ఈ లోకంలో నీకేమీ దొరకదు. సాతాను చెప్పేటువంటిది, దేవుని మాటలు కానీ విన్నట్లయితే ఈ లోకంలో నీకు ఏమీ దొరకదు. కానీ నా మాట విన్నావంటే అన్నీ ఇస్తా. అందుకే ఎందుకు లంచాలు తీసుకునేది, లక్షలు ఎందుకు లంచాలు తీసుకుంటారు అంటే, నువ్వు నా మాట వింటే నీకు లోకంలోని అన్నీ ఇస్తా. ఓకే, దేవుని మీద నీ గురి నిలిపినట్లయితే ఈ లోకంలో నీకు అవమానమే, నీకు సుఖం లేదు. న్యాచురల్లీ కొన్ని సంఘటనలు అట్లాగే ఉంటాయి విశ్వాస జీవితంలో. ప్రభు నమ్మిన దాన్ని బట్టి మనకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో కానీ, బయట కానీ, సొసైటీలో కానీ, జాబ్ చేసే దగ్గర కానీ. క్రిస్టియన్స్ అయినందుకు సమస్యలు, ప్రభువుని నమ్ముకున్నందుకు అవమానాలు వస్తుంటాయి. న్యాచురల్గా మన ఎదురైనప్పుడు అవన్నీ మరి వాడు మాట్లాడతాడు మనతోటి, ప్రభువుని నమ్ముకుంటే ఇంతే, నీకు అవమానమే అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాడు? దేవుని పైన మనకున్నటువంటి విశ్వాసము, మన ప్రభువు పైన మనకున్నటువంటి నమ్మకమును పాడు చేసేటువంటి మొదటి ప్రక్రియ. ఏదెను వనంలో జరిగింది ఏంటి? ఏదెను వనంలో జరిగింది అదే. ఏదెను వనంలో ఏం జరిగింది? ఆదికాండం 3:4-5 వచనములలో సాతానుడు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మీరు ఈ పండు తిని నన్ను నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. సాతానుడు చేయమంటున్నాడు, అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. మరి ప్రభు ఎందుకు చెప్పాడు మాకట్లా? మాకు ప్రభు అట్లా చెప్పాడే. మీరు దేవదూతల వలె ఉంటారని ఆయనకు కుళ్ళు. ఈ పండు తినమన మీరు దేవదూతల వలె ఉంటారని ఆయనకు తెలియను, అందుకు చెప్పాడు ఈ మాటలో. ఈ పండు మీరు తినొచ్చు, తింటే చస్తాము అని చెప్పాడు దేవుడు. చావనే చావరు, మీరు దేవదూతల్లాగా ఉంటారు. అయిపోయింది. అంటే ఫస్ట్ మనకు ఆయన పైన ఒక దురభిప్రాయాన్ని ఏర్పరచడం, ఆ తర్వాత వాడు చేయాల్సిన పని చేసి. ఇప్పుడు ఈ ఇద్దరు మాట్లాడారు. ఎవరితోటి? అవ్వతోటి, ఆదాంతోటి. ముందు దేవుడు మాట్లాడాడు, ఆ తర్వాత సాతానుడు మాట్లాడాడు. దేవుడేమో తినొద్దన్నాడు, సాతానుడేమో తినమన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు చెప్పినటువంటి మాటలు వీరు చెవిలో వేసుకున్నారు.
అంతే కదా. వీరు ఇద్దరు దేవుడు చెప్పిన మాటలు వీరు చెవిలోను ద్వారా విన్నారు, సాతాను చెప్పినటువంటి మాటలు ఈ చెవుల ద్వారానే వీరు విన్నారు. అయితే ఎవరు చెప్పినట్లు చేశారు? చివరికి అపవాది చెప్పినట్లుగా చేశారు. చివరికి విన్నారు, చెవులతోనే విన్నారు. చివరికి చేసేటప్పటికి దేవుడు చెప్పినది పక్కన పెట్టేశారు, సాతానుడు చెప్పినటువంటి దాన్ని చేశారు. ఇప్పుడు అవ్వాదాములు ఎవరి మాట విన్నట్లు? అపవాది మాట విన్నట్లు. అంతే కదా, సింపుల్. చెవులు ఉన్నందుకు, మనకు వినబడుతున్నందుకు మనము వినపడినటువంటి దాని హృదయంలోనికి తీసుకోకుండా దానిని త్రోసివేస్తూ ఉన్నందుకు చెవిటి వారుగా ఉంటున్నాం. ఆత్మీయంగా వినబడుతున్నాయి. సింపుల్గా వినేటువంటిది కాదు ఇక్కడ. విన్నదాన్ని చేసేటువంటిది ఏంటిది అనే దాన్ని బట్టి మనం వింటున్నామా దేవుని మాట, లేదా త్రోసివేస్తున్నామా? ఏమంటాడంటే అపవాది, నువ్వు బైబిల్ చదువు, నాకు అబ్జెక్షన్ లేదు. నువ్వు ఆలయానికి వెళ్ళు, నాకు అబ్జెక్షన్ లేదు. అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయి, నాకేం బాధ లేదు. అయితే నేను చెప్పినట్లే చెయ్యి. ఇది సాతానుడు చేసేటువంటి. నువ్వు ఏమనం చేసుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ చివరికి నేను చెప్పినట్లే నువ్వు చేయాలి, నీకేమన్నా చేసుకో. ఈ విధంగా దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని, నమ్మకాన్ని బలహీనపరిచి చెడగొట్టి మనలను చెవిటివారిగా చేస్తూ ఉంది, చెవిటివారిగా చేస్తూ ఉన్నాడు. అందుకే ఎన్ని సంవత్సరాలు వాక్యము వింటున్నప్పటికీ కూడాను, ఒక లైఫ్ టైం మనకు దేవుడిచ్చినప్పటికీ కూడాను, ఇంకా ఓనమాల దగ్గరనే ఆత్మీయ జీవితం ఉందంటే దానికి కారణం ఇదే. అన్నీ తెలుసు. అవ్వకు తెలీదా పండు తింటే చస్తామని? తెలుసు, కానీ తిన్నది కదా. అన్నీ తెలుసు, అన్నీ వింటూ ఉన్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఆత్మీయంగా కళ్ళకు గుడితనం ఉంది, ఆత్మీయంగా చెవులకు చెవిటితనం. అందుకే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం, చెవిటి వారలారా వినుడి. దూరం చదవండి. యెషయా 42:18. చెవిటి వారలారా వినుడి, గుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుకొనుడి అని చెప్తూ, ఎవరు గుడ్డివారు? ప్రభు అంటున్నాడు మళ్ళా. గుడ్డివారు ఎవరయ్యా? ఎవరు గుడ్డివారు, ఎవరు చెవిటివారు అని ఆయన ప్రశ్నేసుకుంటున్నాడు 19వ వచనంలో. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. నా బిడ్డలే చెవిటోళ్ళు, నా బిడ్డలే గుడ్డోళ్ళు, నా సేవకులే చెవిటోళ్ళు, నా భక్తులే గుడ్డోళ్ళు. అది బాధ. ఆయన ఎవడో లోకస్తుడు గుడ్డోడు చెవిటోడు అయితే ఆయనకి బాధలేదు. తన బిడ్డలు చెవిటి వాళ్ళుగా మారిపోయారు, గుడ్డివారిగా మారిపోయారు. అందుకు ఆయన బాధ. చెవిటి వారలారా వినుడి, గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుకునుడి. నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. వారు చెవి యొగ్గిరి కానీ వినకుండా ఉన్నారు. వింటున్నారు, చెవి ఇస్తున్నారు, కానీ వినినట్లుగా చేయటం లేదు. అందుకే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? చెవిటి వాళ్ళారా. చూస్తూ ఉన్నారు కానీ వాటిని తీసుకోవటం లేదు. అందుకే వారిని గుడ్డివాళ్ళారా. నా సేవకులు, నా బిడ్డలు, నేను పంపినటువంటి వారు గుడ్డివారు. అందుకే ప్రభువు బాధపడుతూ తన బిడ్డలు తన మాట వినడం లేదే, అపవాది వచ్చి వారి చెవులకు ఆటంకం పెట్టాడే, వారి కళ్ళను మూసేశాడే. అయ్యో నా బిడ్డలు నా మాట వినడం లేదే అని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు?
తన బిడ్డలతో మాట్లాడి వారు వినకపోయేటప్పటికీ ఆయన బాధతోటి దుఃఖంతోటి ఎవరితో మాట్లాడుతున్నాడు అనగా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన మాట్లాడుతున్నది ఎవరితోటో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో. ఆయన ఆకాశమా యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడితే ఎవరు వినాలి? మనుషులు వినాలి. ఎందుకంటే తన స్వరూపము తన పోలిక మనిషికిచ్చి ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి తన మాట వినాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడితే మనుషుడు వినాలి. అయితే వారు వినటం లేదు. వారు గుడ్డోళ్ళైనారు, వారు చెవిటోళ్ళైనారు, వారు వినలేకపోతున్నారు. అందుకే దేవుడు వారితో మాట్లాడటం లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొక్కము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడడం అంటే ఏంటిది? రిటాలియేట్ కావడం, తిరగబడ్డం. అక్షరాల పైన పడి కొడితే కాదు తిరగబడ్డట్టు అర్థం. అక్షరాలుగా పైకొచ్చి ఇట్లా చొక్కా పట్టుకొని పైన పడి అది కాదు తిరగబడ్డంటే కారణం. సింపుల్గా మాట వినకపోవడమే తిరుగుబాటు చేయడం, అంతే. మాట వినకపోవడం తిరుగుబాటు. సమూయేలు అంటాడు సౌలుతోటి, మాట వినకపోవడం అనేటువంటిది ఎందుకు తెలుసా? తిరుగుబాటుతో సమానం. మాట వినకపోవడం సోద చెప్పు దానితోటి సమానం. ఒక మాట చెప్పినప్పుడు దేవుడు మనం వినకుండా విన్నట్లు నటిస్తే దాని అర్థమైందంటే ఇగ్నోర్ చేసినట్టు మాత్రమే కాదు, కానీ దేవుని పైన తిరుగుబాటు చేసినట్లు. అందుకే దేవుడు సృష్టికి చెప్తా ఉన్నాడు. సృష్టిలో ప్రథమ ఫలం ఎవరు? మనిషి. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, సృష్టిలో ప్రథమ ఫలము మనిషి. అయితే దేవుడు మనుషులతో మాట్లాడి వారు వినకపోయేటప్పటికి సృష్టి అనగా ఆకాశము భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించండి, మీరన్నా వెళ్ళి ఆలకించండి. ఆకాశమా చెవి భూమి ఆలకించు. నేను పిల్లల్ని కని పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారే, నా మాట వినటం లేదే. ఎద్దులు తన కామందులు తెలుసుకుంటాయి, గాడిదలు తన గొర్రెలు తన సొంతవాన్ని దొడి తెలుసుకుంటాయి. నా ప్రజలకు తెలివి లేకుండా పోతా ఉంది. ఎందుకు? నేను చెప్పినప్పుడు వినడంలా. ఏమి కారణం అంటే వారి చెవులు మూసుకుపోయినాయి, వారు చెవిటి వారు అయిపోయారు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి కళ్ళకు గుడితనం కలుగజేసింది, వారి చెవులను మూసేసింది. కాబట్టి వారు తిరుగుబాటు చేస్తున్నారు నా పైన. మాట వినకపోవటం తిరుగుబాటుతోటి సమానం. సోద చెప్పుట అను పాపముతోటి సమానం. సాతానీయమైనటువంటి కార్యం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినదాన్ని గ్రహించింది జీవితంలోనికి అన్వయించుకోవాలి. అలాగున చేయకుండా ఉండడానికి సాతానుడు చెవిటి వారినిగా చేస్తూ ఉన్నాడు. చెవిటి ఆత్మ, చెవిటి మోగ ఆత్మ పట్టినటువంటి ఈ వ్యక్తి ఇక వినేటువంటి ప్రసక్తే లేదు. అప్పుడు వాళ్ళ తండ్రి ఎక్కడ తీసుకొచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు మాత్రమే ఆ పరిస్థితి నుండి విడుదల కలిగించగలడు. దేవుని దగ్గరికి వెళ్తే మాత్రమే. యాకోబు పత్రిక 4:8 రాయబడి ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. దేవుని దగ్గరికి మనం వెళ్తే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆల్రెడీ ఒకసారి ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఆయన మహాకాశం వదిలిపెట్టి, ఆయన దైవత్వము వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి నరావతారిగా ఆయనే వచ్చాడు మన దగ్గరికి ఫస్ట్ టైం. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి పోవాలి. ఇప్పుడు కూడా మనం ఆయన దగ్గర రాకుండా ఆయనే రమ్మను. ఒకసారి వచ్చాడు కదా, ఇంక ఊరికే వస్తాడా? ఒకసారి వచ్చాడు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఇంకా నువ్వు ఆయన రమ్మను, నేను రాను అంటే చెవిటి వాళ్ళ కింద లెక్క అవుతాం, గుడ్డి వాళ్ళ కింద లెక్క అవుతాం. ఆయన దగ్గరికి మనం వెళ్తే, దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. ఈ చెవిటి దయ్యం పట్టిన వాడు ప్రభువు వద్దకు తేబడ్డప్పుడు మాత్రమే వాడు బాగుపడ్డాడు. రెండోది మూగతనం, మాట్లాడలేకపోవటం. సృష్టి అంతట్లో అన్ని జీవుల్లో మాట్లాడేటువంటి శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. ఎందుకు?
తక్కిన జీవులకు మాట్లాడేటువంటి శక్తి లేదు. ఎందుకు? అవి అరుస్తాయి, అవి శబ్దం చేస్తాయి. ఒకవేళ ఆ శబ్దాలు వాటికి అర్థమవుతాయేమో, అవి మాటలతో సమానం కాదు. అవి కేవలము అరుపులు మాత్రమే. అరుపులకి మాటలకి చాలా తేడా ఉంది. మన దేవుడు అరిచే దేవుడుగా, ఎక్కడ దేవుడు అరిచెను అని చెప్పి రాయబడలేదు, దేవుడు మాట్లాడేను అని చెప్పి రాయబడింది. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. ఆది నుండి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడతాడు, రేపు కూడా మాట్లాడతాడు. మాట్లాడేటువంటి దేవుడు. ఆయన స్వరూపము, ఆయన పోలిక కాబట్టి మనకి మనిషికి మాత్రమే మాట్లాడేటువంటి స్వభావం ఇచ్చాడు. మనిషికి మాత్రమే మాట్లాడేటువంటి లక్షణము, ఆ శక్తిని ఇచ్చాడు, మాట్లాడేటువంటిది. అందుకే సాతానుడు ఏంటంటే ఆ మాట్లాడేటువంటి దాన్ని మూసేయాలని చెప్పేసి మోగతనం. ఇది ఎందుకంటే దేవుని లక్షణం కదా మాట్లాడడం. ఈ స్పీకింగ్ అనేటువంటిది దేవునిది కాబట్టి దాన్ని కట్ చేసేయాలి. మాట్లాడకుండా చేయటం చెవిటితనం మూలంగా వచ్చేటువంటిది. ముందే చెప్పుకున్నాం మనం. చెవిటితనం మూలంగా ఏమవుతుంది? నోరు కూడా మాట్లాడలేదు. చెవుడు కాబట్టి ఆ బిడ్డకి మాటలు కూడా రావు. అందుకే స్పీచ్ థెరపీ అనేటువంటిది ఉంది. చెవులలో పెట్టేసి ఏదైనా కొంచెం మన సౌండ్స్ కానీ వినబడితే మాట్లాడతాడేమో అని చెప్పి చిన్నపిల్లలకి ఒక థెరపీ కూడా వచ్చింది. చెవుడు వలన మూగతనం వస్తుంది. అందుచేతనే ప్రభు అంటాడు, మోగవైన చెవిటి దెయ్యమా అని అంటున్నాడు. ఆ దెయ్యం పట్టినటువంటి ఆ బిడ్డను. సాతానుడు విశ్వాసకి చెవిటితనం కలుగు చేసినప్పుడు ఆటోమేటిక్గా మూగవాడు అవుతాడు. కొంతమంది ఉంటారు మంచికి మాట్లాడరు, చెడుకు మాట్లాడరు. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు 10 మందికి మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా మాట్లాడాలి. అందుకే దేవుడు మాటలు ఇచ్చాడు. మన మాట ద్వారా, ఎందుకు మాట్లాడడం అనేటువంటిది దేవుడి లక్షణం కదా. మాట్లాడడం అనేటువంటిది శక్తి కదా. మాటలో శక్తి ఉంది. మాటలో శక్తి ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు 10 మందికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకోవటం, నోరు మూసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతను సాతాను చేత నోరు మూయించబడినటువంటి వాడు. అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. నాకెందుకు లేనిపోని తలనొప్పి మాట్లాడి చెడ్డవడం. ఇది 10 మందికి మేలు జరుగుతున్నా కానీ తన ఒక్కరికి మాట్లాడడం ద్వారా చెడు జరుగుతుందని మాట్లాడకుండా మానేస్తాడు. చాలామంది ఉంటారు. మంచికి ఒక మాట ఉండదు, చెడుకి ఒక మాట ఉండదు. నాది నీకొద్దు, నీది నాకొద్దు. నీ వల్ల ఏం ఉపయోగం సంఘానికి, సమాజానికి? నీవు బతికి ఏం లాభం? ఏం లాభం లేదు. ఇప్పుడు బ్రతుకుతున్నామంటే దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు? నీ వలన మేలు జరగాలి. నీ వలన ప్రక్కడికి, ఎదురోడికి, వెనకోడికి, పక్కోడికి, మన సంఘస్థులకి నీ వలన ఏదైనా ఒక మేలు జరగాలి. నేను ఏం చెయ్య, నీది నాకొద్దు, నేను మాట్లాడను. మూగదయ్యం. మాటలు విస్తారంగా మాట్లాడకూడదు. మళ్ళీ అది కూడా ఉంది. ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా ఉంటే కూడాను అనవసరం. ఎక్కువ వద్దు మాటలు. నువ్వు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడు. ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథంలో అంటాడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, సమయోచితముగా పలకబడినటువంటి మాట ఎంతో మనోహరము. సామెతలు 15:23. సమయోచితముగా పలుకబడినటువంటి మాట అనగా సమయానికి కరెక్ట్గా మాట్లాడడం. ఇక తక్కినప్పుడు గమ్మునే ఉండు, ఏం పర్వాలేదు. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలి. అది ఎలాంటిదంటే ఇంకా అంటాడు సామెతలు 25:11లో, సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎంత అపురూపముగా దేవుడు దాన్ని పోలుస్తున్నాడో. అంటే కరెక్ట్ సమయానికి నువ్వు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడాలి. నాకెందుకులే, నేనెందుకు చెడ్డ కావాలా? నువ్వు మోగడవే, మోగదేం పట్టినోడవే. నీ వల్ల ఎవ్వడికి ఏం లాభం లేదు, నీ కుటుంబానికి కూడా లాభం లేదు. అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెవిటిపైన మోగదయ్యమా, వాటిలో ఉండొద్దు, వెళ్ళిపో. మాట్లాడకుండా చేస్తున్నావు, నేను మాట్లాడినప్పుడు వినకుండా చేస్తున్నావు. చెవిటిపైన మోగదయ్యమా అని చెప్పేసి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బిడ్డను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఎప్పటి నుండి ఈ యొక్క దయ్యం ఈ బిడ్డను పట్టింది? బాల్యం నుండినే, చిన్నప్పటి నుండి ప్రభువా నేను చాలామంది దగ్గరికి తీసుకెళ్ళాను, అందులో భాగంగా నీ శిష్యుల దగ్గరికి కూడా తీసుకెళ్ళాను, వారి వల్ల కాలేదు. అది వానిని ఎక్కడ పట్టునో అక్కడ వానిని పడద్రోయును. ఎప్పుడైతే అటాక్ చేస్తాడో సాతానుడు వెంటనే వాడు చేసేటువంటి పని ఏంది? పడేయడమే.
అప్పుడు దాకా మంచిగా నడుస్తూ ఉంటాడు, అప్పుడు దాకా మంచిగా బాగొస్తాడు, అప్పుడు దాకా ఆరాధనకి బాగొస్తాడు. అక్కడ ఆరాధనకి పాస్టర్ ప్రార్థన చేయడానికి రమ్మగానే పడిపోతాడు, లేదా పాస్టర్ చేయి పెట్టగానే పడిపోతాడు. అంటే ఏందర్థం? దెయ్యం పట్టినట్టు. పడగొట్టేవాడు సాతానుడు, నిలవబెట్టేటువంటి వాడు దేవుడు, పైకి లేపేవాడు దేవుడు. ఎక్కడ వాడు ఆయన చెయ్యి పట్టి పైకి లేవగా వాడు లేచి నిలబడెను. పడినటువంటి వారిని అనేక సార్లు యేసు ప్రభు వారిని లేపి నిలవబెట్టారు. పడిపోయినటువంటి వారిని లేపేటువంటి వాడు ఆయన. మంచిగా నడుచుకుంటూ వచ్చి టపాను పడిపోయేటువంటి వారుగా చేసేటువంటి వారు ఉన్నారు ఈ దినాలలో. సాతానీయమైనటువంటి పరిస్థితి. పడగొట్టేవాడు సాతానుడు. వాడు ఎక్కడ పట్టడంటే వెంటనే పడిపోతాడంట. పడగొట్టేవాడు సాతానుడు. అంతేకాదు విపరీతమైన బోధలు వస్తూ ఉన్నాయి. జనులు కూడా చెవులు ఎటువంటి చెవులు అంట? చెవిడి చెవులైనా పర్లేదు, ఆ చెవుడైనా పర్లేదు, వినకుండా ఉంటారు. కానీ ఒక రకమైన చెవులు ఉన్నాయంట. తిమోతికి రాస్తూ అంటాడు, ఏమంటాడు? దురద చెవులు. జనులు దురద చెవులు గలవారు. అంటే అర్థమేంటిది? దురద చెవులు అంటే అర్థమేంటిది? దురద చెవులు అంటే లిటరల్గా దురద చెవులు అని కాదు, తమకు ఏది ఇష్టమో అది కావాలి. ఏదో ప్రియాకుపేట మైండ్ తోటి వస్తారు, అది కానీ అక్కడ దొరికిందంటే ఇక్కడ దేవుడు ఆత్మ ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే నువ్వు కోరుకుంది జరిగితే దేవుడు ఉన్నట్టు, నువ్వు ఏమనుకుంటే అది జరిగితే దేవుడు ఉన్నట్టు, నువ్వు ఏది తలుచుకుంటే అది కావాలన్నా అప్పుడు దేవుడు ఉంటాడా? ఎక్కడ బైబిల్లో లేదు. నిలబడినటువంటి వారిని పడగొట్టేటువంటి సాతానుడు పడగొట్టేస్తున్నాడు. పడగొట్టే మామూలుగా పడగొట్టడం కాదు, పడదోసి ఏం చేస్తాడంటే అప్పుడు వాడు నురుగుకు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిపోయేటట్టు చేస్తూ ఉన్నాడు నా బిడ్డని. చిన్నప్పటి నుంచి ఇదే పద్ధతిలో ఉన్నాడు వాడు. దాన్ని వెళ్ళగొట్టుకుని నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. నీ శిష్యుల దగ్గరికి కూడా తీసుకొచ్చానయ్యా, అది వారు చేయలేదు, ఆ పని చేయలేదు అని చెప్పినప్పుడు ఆయన ఎప్పటి నుండి ఇది వాణ్ణి పట్టి ఉన్నదంటే బాల్యం నుండే పట్టుంది. 22వ వచనం, అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. కాబట్టి వాడిని చంపాలని చెప్పేసి నీళ్లలో పడేస్తుంది, మరి అగ్నిలో పడేస్తుంది. ఒక్కోసారి కాలిపోతున్నాడు, ఒక్కోసారి మునిగిపోయి చనిపోవడానికి ఎవరో ఒకరు కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతికి పట్టుకట్టాడు. ప్రభువా వాడిని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దెయ్యం వల్ల. దెయ్యం పని అదే కదా, చంపేయాలి. దెయ్యం యొక్క టార్గెట్ అదే. కానీ మన ప్రభు మనకు తోడుగా ఉండబట్టి ఇప్పటి వరకు మనము సజీవ లెక్కలో ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను అనేక మంది దగ్గర తీసుకెళ్ళాను, నీ శిష్యుల దగ్గర కూడా తీసుకెళ్ళాను, వారి వల్ల కాలేదు, వారు చేయలేదు అని చెప్తూ, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము. నేను ఆయన అనేటువంటి మాట ఏంటంటే, శిష్యులు కూడా చేయలేదు, నీ శిష్యులు ఒకవేళ నీవు చేయగలిగితే చెయ్యి, ఏమైనాను నీ వలనైతే. ఇక్కడ చెప్పేటువంటి మాట. అందులో ఆయన యొక్క ఉద్దేశం ఏమంటే, ఆ తండ్రి యొక్క ఉద్దేశం, ఒకవేళ నీ వలన అయిద్దని తీసుకొచ్చాను నేను, నీ వలన అయితే చెయ్యి అంటే, అయితే చెయ్యి అంటే దాని అర్థమైంది ఒకవేళ కాకపోతే అనేటువంటి ప్రశ్న కూడా ఉంది ఆయన మనసులో. ఈయన వలన అయితే మంచిదే, ఒకవేళ కాకపోతే కూడాను మనం చేయగలిగింది ఏముందిలే, అట్లా వచ్చాడు. ఆ మనసుతో వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, ఏమైనానో నీ వలన అయితే మా మీద కనికరపడి. దేవుని వలన కానిదేముంది? ప్రభువు వలన కానిది ఏమైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమైనా ఉన్నదా? అయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవుగా నమ్మితే సమస్తము జరుగుతాయి అని ప్రభు అన్నాడు. ఈయన నమ్మకంతోనే వచ్చాడు. నమ్మకంతో వచ్చినప్పటికీ కూడాను మనసులో ఎక్కడో అపనమ్మకము కూడా ఉంది. అందుకే ఏమైనా నీ వలన అయితే మాకు మేలు చెయ్యి, మా మీద కనికరపడు అని అంటున్నాడు. అప్పుడు ప్రభు అందుకే అంటున్నాడు, నమ్మాలయ్యా, నువ్వు నమ్మితే, నువ్వు నమ్మేటువంటి వానికి అన్నీ కూడాను సాధ్యమే, సమస్తము సాధ్యమే అని అతనితో చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, నిజాయితీగా అంటున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు తండ్రి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచూ ఉన్నాను,
నేను నమ్మాను కాబట్టే నీ దగ్గరికి వచ్చాను, నమ్ముచూ ఉన్నాను. అయితే నా నమ్మకాన్ని బలహీనపరిచేటువంటి ఒక శక్తి కూడా ఉన్నది నా మనసులో. నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. అయితే ఈ నమ్మకము కొన్నిసార్లు బలహీనపడతా ఉంది, విశ్వాసము ఒక్కోసారి బలహీనపడతా ఉంది అని చెప్పి నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. నాకు నమ్మకం ఉంది నాయన, అయితే నా మనసులో అపనమ్మకము కూడా ఉంది. ఒప్పుకోవాలి ప్రభువు దగ్గర, అంత ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. నటించకూడదు దేవుని ముందు. దేవుని ముందు నటనలు పనికిరావు, మనుషుల ముందు పనికొస్తాయి నటన. మనుషులు నటిస్తే బాగుంది అంటారు, కానీ దేవుడు నటన చూడాడు కదా, లోపల చూస్తాడు, ఉన్న విషయం చూస్తాడు. లోపల ఉన్న అపనమ్మకము అంతున్నా కానీ దాన్ని చూస్తాడు. అందుకే నమ్ముడు నీ వలనైతే సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అప్పుడు ఈయన గమ్మున ఉండొచ్చు, కానీ గమ్మున ఉండలే. చెప్తున్నాడు, అయ్యా నమ్ముతున్నాను ప్రభు, నమ్మకంతో వచ్చాను, కానీ నాకు అపనమ్మకం కూడా కలుగుతూ ఉంది. ఆ అపనమ్మకముకు కలగకుండా ఉండటానికి నాకు సహాయము చేయము. ఇక్కడ సహాయము చేయము అని దగ్గర ఫుట్ నోట్ ఉంది, కింద ఎట్లా చెప్పి ఏమని ఉంది, కొన్ని ప్రాచీన పదాలు కన్నీళ్లు విడిచి అని అంటే ఏడుస్తూ చెప్తా ఉన్నాడు, నాకు అపనమ్మకముకు కలగకుండా ఉండటానికి సహాయము చేయి. ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం ప్రభు దగ్గర. ఉన్నట్టు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. ప్రభు దగ్గర దాచుకుంటే దాగదు, ప్రభు దగ్గర యాక్టింగ్ చేస్తే దాగదు. నువ్వు ఏమై ఉన్నావో, నీ మనసులో నీ హృదయంలో ఎంత విశ్వాసము ఉందో, ఎంత విశ్వాస పరిమాణం ఉందో నువ్వు అంతే యాక్ట్ చేయి. నువ్వు ఇంత విశ్వాసంతో వచ్చి గొప్ప విశ్వాసిలాగా చేస్తే ప్రభు చూడ్డా, ప్రభుకు తెలియదా? ఒకవేళ బాగా విశ్వాసం, ఇంకా నాకు బలంగా విశ్వాసం కావాలనే ఆలోచన ఉంటే ఇదిగో ఇట్లా అడగాలి, అయ్యా నాకు బలహీనమైనట్టు పోయే విశ్వాసం ఉంది, దాన్ని బలపరచడానికి నాకు సహాయం చేయని మనసులో అడుక్కోవడం కాదు. ఇక్కడ ఎట్టడిగాడైనా బిగ్గరగా చెప్పాను, పెద్దగా చెప్పాడు. అంతమంది చాలామంది ఉన్నారు అక్కడ. నాకు విశ్వాసం ఉంది ప్రభువా, నాకు అవిశ్వాసం కూడా ఉంది, అవిశ్వాసం కలగకుండా ఉండేటట్టుగా నాకు సహాయం చేయని చెప్పి ఏడుస్తూ బిగ్గరగా చెప్పాడు. ఇంకా దాచుకునేది ఏం లేదు, ప్రభు దగ్గర ఎటువంటి దాపరికాలు లేవు. అది ఇష్టం ప్రభుకి, అది ఇష్టం. అందుకే దాన్ని ఏం చేశాడు, ఆయన ఇష్టపడ్డాడు. దేనికి? కుమారుణ్ణి స్వస్థపరచడానికి. మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. ఎప్పుడైతే ఆ తండ్రి ఉన్నట్టుగా ఒప్పుకున్నాడో దేవుడు కార్యం చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యం చేయాలంటే ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. మామూలుగా ఇంట్లోకి పోయి తలుపేసుకొని ప్రార్థన చేసి ఒప్పుకోవటం కాదు, బహిరంగంగా ఒప్పుకోవాలి. నువ్వు ఏమై ఉన్నావో, నీ హృదయంలో ఏముందో, నువ్వు ఎంత విశ్వాసమో, ఆ విశ్వాసంలో ఎంత బలముందో, ఎంత బలహీనత ఉందో ఉన్నట్టుగా దేవుని ముందు ఒప్పుకుంటే దేవుడు కార్యము చేసేటువంటి వాడు. ఈ విశ్వాస జీవితంలో మనము అనుదినము వింటూనే పోవాలి. ఏం వింటాలి? లోకంలో జరిగేటువంటి అన్ని రకరకాల చప్పుడులు, సౌండ్స్ కాదు, క్రీస్తుని గురించినటువంటి మాట వింటూ వెళ్తాలి. అప్పుడు మాత్రమే ఈ విశ్వాస ప్రయాణంలో మనకు శక్తి కలుగుతుంది, బలము కలుగుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు విని హృదయంలోనికి తీసుకునేటువంటి మనసు కలుగుతుంది. అట్లా కాకపోతే అది ఇట్లా వదిలేసినట్లే ఉంటుంది. చెవిటి వారంగా, మూగవారంగా ఈ లోకంలో మిగిలిపోతాం. అలాగన్నా ఉండకుండా ఉండుటకు మనం చెవులు కలిగిన వారంగా, చూసేటువంటి వారంగా, విని హృదయంలోనికి తీసుకొని తిరిగి మాట్లాడేటువంటి వారంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ మధ్యాహ్నం సమయం మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మాట్లాడినప్పుడు మేము వినాలి, వినకపోతే ప్రభువా మేము చెవిటి దయ్యం పట్టినటువంటి వారం క్రింద లెక్క కట్టేటువంటి
ప్రక్రియ ప్రభు. మరి కనుక నాయన దానిని మీరు తొలగించమని, ఒకవేళ మాకు వినే స్వభావము లేకుండా ఉంటే తండ్రి మాకు వినే మనసును ప్రసాదించమని వేడుకొనొచ్చు ఉన్నాం. మనలో ఉన్నటువంటి అపనమ్మకమును, అవిశ్వాసమును మరి తొలగించమని వేడుకొనొచ్చు ఉన్నాం ప్రభువా. మరి విశ్వాసం ఉన్నది, కానీ అనేక సార్లు అవిశ్వాసులుగా కార్యాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు అవిశ్వాసము కలగకుండా ఉండేటకు మీ సహాయము కావాలి. ఎందుకనగా మీరు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేటువంటి వారు. కాబట్టి తండ్రి అట్టి కృప మాకు ప్రసాదించి ఈ యొక్క విశ్వాస యాత్రలో పోరాట యోధులుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనము 575 నెంబర్ కీర్తన, సంతోషంతో ఇచ్చేడు వారిని అనేటువంటి కీర్తన పాడుచుంటుండగా